Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. In this session, we are going to learn tenses. I request you all to subscribe my channel, share this video if you like, and give your valuable comments also. Let's enter our session. Tenses. Tenses అంటే ఏంటి? తెలుగులో మనము కాలములు అని చెప్పుకోవడం జరుగుతుంది. It's an important topic in our academic session or competitive session for స్పీకింగ్ ఇంగ్లీష్ ఆల్సో. రైట్, ఏంటి టెన్సెస్ ఎన్ని రకాలుగా ఉంటాయి? ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. యాక్షన్స్ ఆఫ్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ యాక్షన్స్ ఆఫ్ పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ యాక్షన్స్ ఆఫ్ ఫ్యూచర్ టెన్స్. వర్తమాన కాలము ప్రస్తుతం జరిగేది, పాస్ట్ టెన్స్ భూతకాలము గతంలో జరిగిపోయినది, ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్ కాలము రాబోయే కాలంలో జరిగే యాక్షన్స్ అని మనం చెప్పచ్చు. టు అండర్స్టాండ్ దీస్ త్రీ టెన్సెస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు లెర్న్ 4 సబ్ టెన్సెస్. ప్రధానమైనటువంటి 3 టెన్సుల్ని మనం నేర్చుకోవాలంటే వీటి యొక్క సబ్ టెన్సెస్ అనేవి ఉన్నాయి. ఏంటి ఆ సబ్ టెన్సెస్? సింపుల్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీస్ 4 ఆర్ కాల్డ్ సబ్ టెన్సెస్. ఈ 4గింటిని సబ్ టెన్సెస్ అంటాం. దీస్ 4 సబ్ టెన్సెస్ ఆర్ కోఆర్డినేటెడ్ విత్ ఈచ్ మెయిన్ టెన్స్. ఈ 4 సబ్ టెన్స్లు ప్రతి మెయిన్ టెన్స్తో అనుసంధానించబడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇన్ ద సేమ్ వే సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ ఫ్యూచర్, future continuous, future perfect continuous. Yes, we have understood that these 4 subtenses are coordinated with each main tense. ఈ 4 subtense లో కూడా ప్రతి మెయిన్ టెన్స్తో అనుసంధానించబడి ఉంటాయి. ఎస్, అసలు సింపుల్ టెన్స్ అంటే ఏంటి? 3 కాలములలోనూ జరిగే పని. సింపుల్ టెన్స్ మీన్స్ an action which takes. కంటిన్యూస్ టెన్స్ జరుగుతూ ఉన్న పని, an action which is being continued in 3 tenses. జరుగుతూ ఉన్న పని. పర్ఫెక్ట్ టెన్స్, వాట్ ఈస్ పర్ఫెక్ట్ టెన్స్? an action which completed in these 3 main tenses. 3 కాలములలోనూ ముగించబడిన పని. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, an action which is being done for longer. కొంతకాలం పాటు జరుగుతూ ఉన్న పని అని అర్థం. రైట్, సింపుల్ టెన్స్ అంటే జరిగే పని, కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉన్న పని, పర్ఫెక్ట్ టెన్స్ అంటే ముగించబడిన పని, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే కొంచెం సేపు పాటు జరుగుతూ ఉండే పని. రైట్, అలానే సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దీస్ 4 ఆర్ ఫ్రమ్ ప్రెజెంట్ టెన్స్. ఈ 4గింటిని ప్రెజెంట్ టెన్స్ నుంచి మనం తీసుకోవచ్చు. ప్రస్తుతం జరిగే పని, ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని, ప్రస్తుతం ముగించబడిన పని, కొంచెం కాలం పాటు జరుగుతూ ఉన్న పని. ఈ విధంగా ఈ 4 సబ్ టెన్సెస్ని ప్రెజెంట్ టెన్స్కి అనుసంధానించినట్లయితే మనకి ప్రెజెంట్ టెన్స్ అనేది తెలుస్తుంది. ప్రస్తుతం జరిగే పని, ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని, ప్రస్తుతం ముగించబడిన పని, గతంలో ప్రారంభించబడి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్న పని అని అర్థం. రైట్, సింపుల్ ప్రెజెంట్ అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం. హౌ టు ఐడెంటిఫై ఏ సింపుల్ ప్రెజెంట్ టెన్స్? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ద స్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెదర్ దెర్ ఈజ్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఇన్ ద సెంటెన్స్. సబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆబ్జెక్ట్ ఉండకపోవచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్తో కాదు, మనకి వర్బ్ ఏంటి కావాలి? ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ఆర్ సమ్టైమ్స్ వీ యాడ్ SRES టు V1 ఇన్ కేస్ ఆఫ్ థర్డ్ పర్సన్ సింగులర్స్. ఏంటో థర్డ్ పర్సన్ సింగులర్స్? హీ, షీ, ఇట్. అలాంటి ప్రొనౌన్స్ కానీ, హీ, షీ, ఇట్ని తెలియచేసేటువంటి నౌన్స్ కానీ వచ్చినప్పుడు వాటి తర్వాత ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్కి అర్థాన్ని అనుసరించి ఎస్ లేదా ఎస్ చేర్చాలి. ఎస్, హౌ టు ఐడెంటిఫై సింపుల్ ప్రెజెంట్ టెన్స్? ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ఫర్ ప్లోరల్ నౌన్స్ ఆర్ ప్లోరల్ ప్రొనౌన్స్,
present tense of verb with s or es for singular pronouns or singular nouns. An action which is done in present. ప్రస్తుతం జరిగే పని. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరిగే పని అని చెప్పి అర్థం. ఎస్, వెన్ డూ వీ యూజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్? ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగిస్తాం? డైలీ యాక్షన్స్, యూనివర్సల్ ట్రూత్స్, జనరల్ ట్రూత్స్, రిపీటెడ్ యాక్షన్స్. ప్రతిరోజు జరిగే పనులు, నిత్య సత్యములు, జనరల్ ట్రూత్ సాధారణ సత్యములు, రిపీటెడ్ యాక్షన్స్ తరచూ జరిగే పనులు. దెర్ ఆర్ సమ్ కీవర్డ్స్ టు ఐడెంటిఫై సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని తెలుసుకోవడానికి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. డైలీ, ఎవ్రీడే, రెగ్యులర్లీ, ఆల్వేస్, ఆఫెన్, నెవర్, రేర్లీ, రిపీటెడ్లీ అని చెప్పి కొన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని తెలియచేసేటువంటి కీవర్డ్స్ ఉంటాయి. ఆ డైలీ యాక్షన్స్ని కానీ రిపీటెడ్ యాక్షన్స్ని కానీ తెలియచేసేటువంటి కీవర్డ్స్ ఉంటాయి. అలాంటి కీవర్డ్స్ వచ్చినప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగించాలి. ఎస్, దే నెవర్ సీ మీ. హియర్ నెవర్ ఈజ్ ఎ కీవర్డ్. ఇట్ ఇండికేట్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో వీ యూజ్ V1 బికాజ్ ఇట్ ఈస్ ఎ ప్లోరల్. ఇక్కడ ప్లోరల్ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఇక్కడ V1 ఉంటుంది. సో మనం యూజ్ చేయాల్సింది దే నెవర్ సీ మీ. దే నెవర్ సీ మీ. వారు మమ్మల్ని ఎప్పుడు చూడలేదు. షీ ఆఫెన్ కమ్ హియర్. ఆఫెన్ ఈజ్ ఆల్సో ఏ కీవర్డ్ ఇండికేటింగ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఆఫెన్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని తెలియజేసేటువంటి కీవర్డ్ కాబట్టి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేయాలి. మరి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? షీ. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్. అలాంటప్పుడు ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్కి ఎస్ లేదా ఈఎస్ చేర్చాలి. ఇక్కడ ఎందుకు యాడ్ చేయలేదు మనము? దే అనేది ప్లోరల్ కాబట్టి మనము కేవలం V1 మాత్రమే అంటే ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ మాత్రమే యూజ్ చేయాలి. ఇక్కడ షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్ కానీ థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్స్ కానీ సబ్జెక్ట్స్గా ఉంటే వర్బ్కి ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేయాలి ఇన్ కేస్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఓన్లీ. సో షీ ఆఫెన్ కమ్స్ హియర్. షీ ఆఫెన్ కమ్స్ హియర్. ఆమె ఇక్కడకు తరచుగా వస్తుంది. సో ఈ విధంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనము యూజ్ చేయొచ్చు. రైట్, కమ్ టు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. వాట్ ఈస్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్? ప్రెజెంట్ అంటే ప్రస్తుతము, కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉన్న పని. ప్రస్తుతము జరుగుతూ ఉన్న పని. ప్రస్తుతము జరుగుతూ ఉన్న పని. వారు వస్తూ ఉన్నారు. ఈమె తింటూ ఉంది. ఎస్, దీన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఎలా మనం రికగ్నైజ్ చేయాలి? ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ we use is. If the subject is plural we use are. If the subject is I we use am. సబ్జెక్ట్ సింగులర్ అయితే ఈజ్ ఉపయోగించాలి. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ఆర్ ఉపయోగించాలి. సబ్జెక్టు ప్లేస్లో ఐ ఉన్నట్లయితే యామ్ ఉపయోగించాలి. దానితో పాటు ఐఎన్జీ ఫామ్ యాడ్ చేయాలి. ఐఎన్జీ ఫామ్ అంటే దేనికి యాడ్ చేస్తాము? V1కి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేస్తాం. గో, గోయింగ్, రన్, రన్నింగ్, ఈట్, ఈటింగ్, కమ్, కమింగ్, వీటిని ఇంగ్ ఫామ్స్ అంటాం. అన్ యాక్షన్ బీయింగ్ డన్ ఎట్ ప్రజెంట్, ప్రస్తుతము జరుగుతూ ఉన్న పని. ఇట్ ఈస్ కాల్డ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. దేర్ ఆర్ సమ్ కీవర్డ్స్ ఇండికేటింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నౌ, అట్ ప్రజెంట్, అట్ దిస్ మూమెంట్, అట్ ద సేమ్, ఇలాంటి కీవర్డ్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని తెలియజేస్తాయి. ఎస్, నౌ, అట్ ప్రజెంట్, అట్ దిస్ మూమెంట్ అనేటువంటి కీవర్డ్స్ వచ్చినప్పుడు మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయాలి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయాలి అంటే సబ్జెక్ట్ సింగులర్ అయితే ఈజ్ వాడాలి. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ఆర్ వాడాలి. సబ్జెక్ట్ ప్లేస్లో ఐ ఉంటే యామ్ వాడాలి. దానితో పాటు V1కి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేయాలి. లుక్ ఎట్ దిస్ సెంటెన్స్. హీ ఈట్ అట్ ప్రెజెంట్. He eat at present. Here, at present indicating present continuous tense. So, what is the structure? Is, am, are. He అనేది సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్ కాబట్టి ఈజ్ తీసుకుంటాం. ఇంగ్ ఫామ్ దేనికి యాడ్ చేయాలి? ఈట్కి. He is eating at present. ఈ విధంగా present continuous tense మనము యూజ్ చేయాల్సి ఉంటుంది. బట్ సమ్టైమ్స్ సమ్ వర్బ్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. కొన్ని సందర్భాలలో కొన్ని వర్బ్స్కి మనము ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించే సందర్భం వచ్చినా వాటిని ఉపయోగించకూడదు. ఏంటవి? మనలో ఉండేటువంటి ఎమోషన్స్ని తెలియచేసే వర్బ్స్ కానీ, మన సెన్స్ ఆర్గాన్స్ని తెలియచేసేటువంటి వర్బ్స్ కానీ,
పొజిషన్ని అంటే హక్కు సంబంధాన్ని తెలియచేసేటువంటి వర్బ్స్ కానీ, మెంటల్ యాక్టివిటీ మన యొక్క మానసిక పరిస్థితిని తెలియచేసేటువంటి వర్బ్స్ని కానీ మనము ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయకూడదు. వాట్ ఆర్ దోస్ వర్బ్స్? వర్బ్స్ ఆఫ్ ఎమోషన్, వర్బ్స్ ఆఫ్ పొజిషన్, verbs of senses, verbs of mental activity. Under these verbs we never use such verbs in present continuous tense. ఇలాంటి వర్బ్స్ని మనము ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయకూడదు. we always యూజ్ దీస్ వర్బ్స్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇలాంటి వర్బ్స్ని మనం ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేయాలి. లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్, దిస్ హౌస్ ఈజ్ బిలాంగింగ్ టు మీ. హియర్ ఈజ్ బిలాంగింగ్ డినోట్స్ వర్బ్స్ ఆఫ్ పొజిషన్, హక్కు సంబంధాన్ని తెలియచేస్తుంది. హక్కు సంబంధాన్ని తెలియచేసేటువంటి వర్బ్స్ని మనము ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయకూడదు. వీటిని మనము ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేయాలి. సో ఎలా చెప్పాలి? దిస్ హౌస్ బిలాంగ్స్ టు మీ. దిస్ house belongs to me. I am smelling అనకూడదు, I smell అని చెప్పాలి. she is seeing అనకూడదు, she sees అని మనము చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఓకే, వీటిని వర్బ్స్ ఆఫ్ సెన్స్ ఆర్గాన్స్, వర్బ్స్ ఆఫ్ పొజిషన్, వర్బ్స్ ఆఫ్ ఎమోషన్స్, వర్బ్స్ ఆఫ్ మెంటల్ యాక్టివిటీ అనేటువంటి వర్బ్స్ని మనం ఎప్పుడు కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయకూడదు. వాటిని ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేయాలి. రైట్, కమ్ టు నెక్స్ట్ వన్, ప్రెజెంట్ పర్ఫెక్ట్. వాట్ ఈజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్? ప్రెజెంట్ అంటే ప్రస్తుతము, పర్ఫెక్ట్ అంటే ముగించబడిన పని. ప్రస్తుతం ముగించబడిన పని, an action which has just been completed at present. An action which is just completed at present. ప్రస్తుతం ముగించబడిన పని. నేను ఇప్పుడే పాఠం చెప్పటం ముగించాను, వారు ఇప్పుడే సినిమా చూడటం ముగించారు, అవి ఇప్పుడే వండడం ముగించింది. ఇలాంటి వాటిని మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేయాలి. వాట్ ఈస్ ద స్ట్రక్చర్? Yes, has or have with past participle of the verb. If the subject is singular, we use has. If the subject is plural, we use have. Along with past participle of the verb. Past participle అంటే మనం చెప్పుకుంటాం V1, V2, V3. Write, wrote, written. Written అనేది past participle of the verb. Come, came, come అనేది past participle of the verb. Go, went, gone అనేది past participle of the verb. If the subject is singular, we use has with past participle. If the subject is plural, we use have with past participle. An action which had just been completed at present. ప్రస్తుతము ముగించబడిన పని. There are some keywords to indicate present perfect tense. Present perfect tense ని తెలియజేసేటువంటి కొన్ని keywords ఉంటాయి. ఏంటవి? Yet, ఇంకను, recently, a moment ago, till, so far. These keywords indicate present perfect tense. Whenever these keywords are included in any kind of sentence, we use ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఇలాంటి కీవర్డ్స్ ఉన్నట్లయితే వాటిని మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేయాలి. లుక్ ఎట్ దిస్ సెంటెన్స్, ఐ వాచ్ హిమ్ ఎ మొమెంట్ ఎగో. హియర్ ఇట్ ఈస్ ఎ కీవర్డ్ ఏ మొమెంట్ ఎగో. ఏ మొమెంట్ ఎగో అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్? హ్యాస్ విత్ పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ద వర్బ్, హ్యావ్ విత్ పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ది వర్బ్. మరి సబ్జెక్ట్ చూద్దాం. ఐ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఎప్పుడు రాయల్ ప్లూరలే, అది సింగులర్ కాదు, కాబట్టి హ్యావ్ని తీసుకోవాలి. ఐ హ్యావ్ watched. I have watched him a moment ago. Okay, what is present perfect tense? Present perfect tense is nothing but to indicate an action which had just been completed at present. ప్రస్తుతము ముగించబడిన పని. సో ఈ కీవర్డ్స్ అనేవి మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని తెలియచేస్తుంది. రైట్, కమ్ టు ద నెక్స్ట్ వన్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ద లాస్ట్ టెన్స్ ఆఫ్ ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటి లాస్ట్ టెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రెజెంట్ అంటే ప్రస్తుతము, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే కొంతకాలం పాటు జరిగిన పని. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్లీ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్ అరైవ్ ఫ్రమ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఎక్కువగా ఆ టెన్స్ల పైన వస్తూ ఉంటాయి. అన్ యాక్షన్ started in past and to be continued at present. ఒక పని గతంలో ప్రారంభించబడి, గతము అంటే ఏంటి? ఒక క్షణం క్రితం ఎప్పుడు కూడా గతమే అవుతుంది, ఒక క్షణం తర్వాత కూడా మనకి ఫ్యూచర్ అవుతుంది. అర్థం చేసుకోవాలి. పాస్ట్ అంటే నిన్ననో మొన్ననో అర్థం కాదు.
ఒక క్షణం క్రితం కూడా పాస్ట్గా చెప్పాలి, ఒక క్షణం తర్వాత ఎప్పుడు కూడా మనం ఫ్యూచర్ టెన్స్గా చెప్పాలి. అన్ యాక్షన్ స్టార్టెడ్ ఇన్ పాస్ట్ అండ్ టు బి కంటిన్యూడ్ అట్ ప్రెజెంట్. ఒక పని గతంలో ప్రారంభించబడి ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంటుంది, దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాము. ఈ కీవర్డ్ ఎలా ఉంటుంది, ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, హ్యాజ్ ఆర్ హ్యావ్. పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్న హ్యాజ్ ఆర్ హ్యావ్ని తీసుకొని విత్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ తీసుకుంటాము, విత్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ని తీసుకుంటాము. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ స్ట్రక్చర్సే మనకు చెప్తాయి టెన్స్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేది. ఆ స్ట్రక్చర్ని బట్టి అది ఏ టెన్స్ మనం చెప్పగలం. ఎవరైనా మాట్లాడితే ఆ స్ట్రక్చర్ని బట్టే టెన్స్ని మనం అర్థం చేసుకోవాలి. డెఫినిషన్ అండ్ స్ట్రక్చర్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ టెన్సెస్ అదర్ దాన్ ద కీవర్డ్స్. కీవర్డ్స్ కంటే టెన్సెస్ అర్థం చేసుకోవాలంటే మనకు డెఫినిషన్స్, ఆ స్ట్రక్చర్స్ మనకు చాలా ఇంపార్టెంట్. An action started in past and to be continuing in present. ఒక పని గతంలో ప్రారంభించబడి ఆగకుండా నిరంతరంగా ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంటే, ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది, సో ఎక్కడ కూడా కంటిన్యూ అది ఆగలేదు, అలాంటిదాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం. 2 గంటల నుంచి ఆ అబ్బాయి ఆడుతూనే ఉన్నాడు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. 5 గంటల నుంచి ఆ అమ్మాయి చదువుతూనే ఉంది, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. వాట్ ఆర్ ద కీవర్డ్స్? సిన్స్, ఫర్, హౌ లాంగ్. వెరీ ఇంపార్టెంట్. సిన్స్, ఫర్, హౌ లాంగ్. హియర్ సిన్స్ ఇండికేట్స్ పాయింట్ ఆఫ్ టైం. ఏంటి పాయింట్ ఆఫ్ టైం అంటే ఒక పని ప్రారంభించబడే సమయం కానీ ముగించబడే సమయం కానీ, ఒక పని ఎప్పటి నుంచి ప్రారంభించబడుతుంది లేదా ఎప్పటి లోపున ముగించబడుతుంది అని తెలియచేసేదాన్ని పాయింట్ ఆఫ్ టైం అంటాం, దాన్ని సిన్స్ తెలియచేస్తుంది. ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం, ఒక పని ఎంతకాలం జరుగుతుంది. ద డ్యూరేషన్ ఆఫ్ ద యాక్షన్ డినోట్స్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక పని ఎంతకాలం జరుగుతుంది అని తెలియచేసేదాన్ని పీరియడ్ ఆఫ్ టైం అంటాం, దాన్ని ఫర్ తెలియచేస్తుంది. ఇలా సిన్స్, ఫర్, హౌ లాంగ్ కీవర్డ్స్ ఉన్నప్పుడు అక్కడ టెన్స్ని మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించాలి. లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్, షీ వీప్ సిన్స్ మార్నింగ్. ఇక్కడ సిన్స్ అనే కీవర్డ్ ఉంది, సో నెక్స్ట్ పాయింట్ ఆఫ్ టైం ఉంది, మార్నింగ్ అనేటువంటి పాయింట్ ఆఫ్ టైం ఉంది. సో ఆమె ఉదయం నుంచి ఏడుస్తూనే ఉంది అని చెప్తున్నాం. ఇట్ ఇండికేట్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. వాట్ ఈస్ ద స్ట్రక్చర్? సింగులర్ ఉన్నప్పుడు హ్యాజ్ వాడాలి, ప్లూరల్ ఉన్నప్పుడు హ్యావ్ వాడాలి, దాంతోపాటు బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ తీసుకోవాలి. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్ కాబట్టి షీ హ్యాస్. నెక్స్ట్ ఏముంది? బీన్ ఉంది. ఇంగ్ ఫామ్ వీప్కి ఇంగ్ ఫామ్ చేర్చాలి. ఇక్కడ దీన్ని ఇంగ్ ఫామ్ అని పిలవచ్చు, ప్రెజెంట్ పార్టిసిపుల్ అని కూడా పిలవచ్చు. బట్ కంటిన్యూస్ టెన్స్లో మాత్రం దాన్ని ఇంగ్ ఫామ్ అని పిలుస్తాము. ఇక్కడ దీన్ని ఇంగ్ ఫామ్ అని కూడా పిలవచ్చు, ప్రెజెంట్ పార్టిసిపుల్ అని కూడా మనం పిలవచ్చు. సో ఇన్ దిస్ వే ద 4 టెన్సెస్ ఆఫ్ ప్రెజెంట్ టెన్స్ ఇస్ గివెన్. ఈ విధంగా ఈ ప్రెజెంట్ టెన్స్లో ఉండేటువంటి 4 సబ్ టెన్స్లు ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ పాస్ట్ టెన్స్, రైట్? సింపుల్ పాస్ట్ టెన్స్, గతములో జరిగిన పని. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, గతములో జరుగుతూ ఉన్న పని. పాస్ట్ పర్ఫెక్ట్, గతంలో ముగించబడిన పని. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, గతంలో కొంతకాలం పాటు జరుగుతూ ఉన్న పని. కమ్ అగైన్, సింపుల్ పాస్ట్, గతములో జరిగిన పని. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, గతములో ఒక సమయానికి జరుగుతూ ఉన్న పని. పాస్ట్ పర్ఫెక్ట్, గతములో ముగించబడిన పని. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, గతములో కొంతకాలం పాటు జరుగుతూ ఉండే పని. లెట్ us డిస్కస్ ద పాస్ట్ టెన్స్ ఇన్ డీటెయిల్. పాస్ట్ టెన్స్ గురించి డీటెయిల్గా మనం ఇక్కడ తెలుసుకుందాం. సింపుల్ పాస్ట్ టెన్స్, జస్ట్ వి డిస్కస్ ఇట్ దట్ ఇట్ ఇండికేట్స్ అన్ యాక్షన్ విచ్ వాజ్ డన్ ఇన్ పాస్ట్. గతములో జరిగిపోయిన పని. అన్ యాక్షన్ వాజ్ డన్ ఇన్ పాస్ట్. What is the structure to identify simple past tense? Past tense of verb, it is nothing but V2 అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. V1 present tense of verb, V2 past tense of verb, V3 past participle of the verb అని మనం చెప్పొచ్చు. ఇది ఓల్డ్ ఇంగ్లీష్ ప్రకారం ఆ విధంగా ఉంటుంది. మోడర్న్ ఇంగ్లీష్లో అయితే ఈ V1 V2 అనేవి మారడం జరుగుతుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ, రైట్? హియర్ V2 స్టాండ్స్ ఫర్ పాస్ట్ టెన్స్ ఆఫ్ verb. సీ, సా, సీన్లో సా అనేది. వాచ్, వాచ్డ్, వాచ్డ్లో రెండవది వాచ్డ్ అనమాట. గో, వెంట్, గాన్, ఇక్కడ వెంట్ అనేది V2 అని చెప్పచ్చు. వాట్ ఆర్ ద కీవర్డ్స్ టు ఇండికేట్ సింపుల్ పాస్ట్ టెన్స్? సింపుల్ పాస్ట్ టెన్స్ అని తెలియజేసేటువంటి కీవర్డ్స్ ఏంటి? కీవర్డ్స్ ఆఫ్ పాస్ట్ టెన్స్, గతంలో జరిగిపోయిన పనులను తెలియచేసేటువంటి అన్ని పదాలు కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ అని తెలియచేస్తాయి. ఎస్టర్డే,
ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, లాస్ట్ మినిట్, ఇలా లాస్ట్తో ఏమొచ్చినా, ప్రీవియస్ వీక్, ప్రీవియస్ డే, ప్రీవియస్ మంత్, ప్రీవియస్ ఇయర్, ప్రీవియస్ మినిట్, ఇలా జరిగిపోయిన పనులను తెలియజేస్తుంది. ఎగో అనేటువంటి కీవర్డ్ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ అని తెలియజేస్తుంది. ఇన్ పాస్ట్ అనేటువంటి కీవర్డ్ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. ఎస్, వాట్ ఈస్ సింపుల్ పాస్ట్ టెన్స్? అన్ యాక్షన్ విచ్ వాజ్ డన్ ఇన్ పాస్ట్, గతములో జరిగిపోయిన పని. రైట్? వాట్ ఈస్ ద స్ట్రక్చర్? పాస్ట్ టెన్స్ ఆఫ్ విచ్ ఈస్ నథింగ్ బట్ V2. రైట్, లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్. అక్బర్ రూల్ ఢిల్లీ ఇన్ పాస్ట్, గతంలో అక్బర్ పరిపాలించాడు. ఇక్కడ ఇండికేషన్ కూడా ఉంది, ఇన్ పాస్ట్ అని చెప్పేసి ఉంది. సో రూల్ యొక్క పాస్ట్ టెన్స్ వర్బ్ ఏంటి? రూల్డ్. అక్బర్ రూల్డ్ ఢిల్లీ ఇన్ పాస్ట్. అక్బర్ రూల్డ్ ఢిల్లీ ఇన్ పాస్ట్. Right, it is simple past tense. Simple past tense is nothing but an action which was done in past. The structure of simple past tense is nothing but past tense of verb, which is also called V2, past tense of verb. What are the keywords? Yesterday, the words with last, the words with previous, ago, in past, like that. Come to the next one, past continuous. Past continuous, గతములో ఒక సమయానికి జరుగుతూ ఉన్న పని. Yes, it indicates was or were with ing form. Was or were with ing form. If the subject is singular, was with ing form. If the subject is plural, were with ing form. An action which was being done at some time in past, గతములో ఒక సమయానికి జరుగుతూ ఉన్న పని. నిన్న 10 గంటలకు అతని సినిమా చూస్తూ ఉన్నాడు. నిన్న 4 గంటలకు వారు మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నారు. నిన్న 8 గంటలకు వారు వస్తూ ఉన్నారు. గతంలో ఒక సమయానికి జరుగుతూ ఉన్న పనిని తెలియచేసేదాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. రైట్? Shyam watered some plants yesterday at 4 p.m. There are no particular keywords, we just understand how to use. ఇక్కడికి వచ్చేటప్పుడు కొన్ని కీవర్డ్స్ పర్టికులర్గా ఉండవు. ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ని బట్టి మనం ఉపయోగించవచ్చు. ఎస్టర్డే అంటే ఏంటి? పాస్ట్ టెన్స్. అట్ 4 p.m. అంటే ఏంటి? కంటిన్యూస్ టెన్స్ అని తెలుస్తుంది. సో పాస్ట్ కంటిన్యూస్ అనమాట. పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి శ్యామ్ అనేది సింగులర్ కాబట్టి శ్యామ్ వాజ్, ఇక్కడ వాటర్కి ఐఎన్జీ ఫామ్ చేర్చాలి. శ్యామ్ వాజ్ watering some plants yesterday at 4 p.m. Past continuous tense is nothing but to indicate an action which was being continued at some time in past. గతములో ఒక సమయానికి జరుగుతూ ఉన్న పని అని చెప్పి మనం చెప్పచ్చు. What is the structure? If the subject is singular, was with ing form. If the subject is plural, were with ing form అని చెప్పి మనము చెప్పచ్చు. This point. ఇప్పుడు ఒక మన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సమ్టైమ్స్ దేర్ ఆర్ 2 యాక్షన్స్ హ్యాపెన్ అట్ ద సేమ్ టైం. కొన్ని సందర్భాల్లో ఒకే సమయంలో 2 పనులు జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో గతములో ఒకే సమయంలో 2 పనులు జరుగుతూ ఉంటాయి. వైల్ 2 యాక్షన్స్ టుక్ ప్లేస్ ఇన్ పాస్ట్. One kind of action denotes longer duration. One kind of action denotes shorter duration. గతంలో జరిగినటువంటి 2 పనుల్లో కూడా ఒక పని ఎక్కువ కాలం జరుగుతూ ఉంటుంది, ఒక పని తక్కువ కాలం జరుగుతూ ఉంటుంది. నేను నడుస్తూ ఉన్నాను, పడిపోయాను. ఎక్కువ కాలం పాటు జరిగిన పని ఏది? నడుస్తూ ఉండడం. తక్కువ కాలం పాటు జరిగిన పని ఏది? పడిపోవడం. నేను వంట వండుతూ ఉన్నాను, కాలింగ్ బెల్ రింగ్ అయింది. ఇక్కడ ఎక్కువ కాలం పాటు జరిగిన పని ఏది? వంట వండుతూ ఉండడం, లాంగర్ డ్యూరేషన్. కాలింగ్ బెల్ రింగ్ అవటం తక్కువ కాలం పాటు జరిగిన పని, షార్టర్ డ్యూరేషన్. Such kind of longer duration is described in past continuous tense. Such kind of longer duration must be described in past continuous tense. Such kind of shorter duration must be described in simple past tense. అలా ఎక్కువ కాలం పాటు జరిగిన పనిని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో తెలియచేయాలి. తక్కువ కాలం పాటు జరిగిన పనిని సింపుల్ పాస్ట్ టెన్స్లో తెలియచేయాలి. ఇలా లాంగర్ డ్యూరేషన్ తెలియచేసేటువంటి వర్డ్ ఏంటంటే వైల్. While I teach a lesson, someone called me. నేను లెసన్ టీచ్ చేస్తూ ఉండగా ఎవరో నన్ను పిలిచారు.
What is the action of longer duration here? Teaching a lesson. So it must be described in past continuous tense. What is the structure of past continuous tense? While I was. పాస్ట్ టెన్స్లో ఐ సింగులర్ అవుతుంది, ప్లూరల్ మాత్రం పాస్ట్ టెన్స్ కాదు, ప్రెజెంట్ టెన్స్లో రాయల్ ప్లూరల్, పాస్ట్ టెన్స్లో మాత్రం సింగులర్ అవుతుంది. వైల్ ఐ వాజ్ టీచింగ్ అ లెసన్, I was teaching a lesson, someone call. It is a shorter duration. It indicates in simple past tense. So what is the simple past tense? Structure of simple past tense. Call. V20. Called. Okay, very important for competitive examination. While two actions took place in past. Between these actions, the action of longer duration must be described in past continuous tense. The action of shorter duration must be described in simple past tense. There is a particular mantra for this. ఇది బాగా గుర్తుంచుకునే ఒక మంత్ర కూడా ఉంది, చెప్తాను, సరదాగా ఉంటుంది, ఫన్నీగా. వైల్ ఐ వాజ్ వాకింగ్ అనే కాల్వ కట్ట, వైల్ ఐ వాజ్ వాకింగ్ అనే కాల్వ కట్ట, ఐ సా ఏ బిగ్ పాము, ఐ సా ఏ బిగ్ పాము. వైల్ ఐ వాజ్ వాకింగ్ అనే కాలువ కట్ట, కాలువ గట్టు మీద నడుస్తూ ఉండగా లాంగర్ డ్యూరేషన్, ఐ సా ఏ బిగ్ పాము, నేను ఒక పామును చూశాను. షార్టర్ డ్యూరేషన్ సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాం. బట్ అయితే కొట్టేవాడినే కానీ దెర్ వాజ్ నో దుడ్డు కర్ర ఇన్ మై హ్యాండ్. నేను కాలువ గట్టు మీద నడుస్తూ ఉండగా పామును చూశాను. నడుస్తూ ఉండగా అనేది లాంగర్ డ్యూరేషన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పామును చూశాను షార్టర్ డ్యూరేషన్ సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఈ విధంగా సింపుల్ పాస్ట్ వర్సెస్ పాస్ట్ కంటిన్యూస్ అనేది ఉంటుంది. లెట్ us learn past perfect tense. Action. Past means previous action, a completed action by some time in past. పర్టికులర్గా దానిలోనే డెఫినేషన్ ఉంది. గతంలో ఒక సమయానికి ముగించబడినటువంటి పని. An action which was completed by some time in past. An action which was completed by some time in past. గతంలో ఒక సమయానికి ముగించబడిన పని. How to identify past perfect tense? Had with past participle of the verb. Past perfect tense ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగించాల్సినటువంటి స్ట్రక్చర్ ఏంటి? హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్తో పాటు పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ది వర్బ్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. దెర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్, యూ డూ దిస్ వర్క్ ఎస్టర్డే బై 4 PM. You do this work yesterday by 4 PM. Yesterday indicates past tense. By 4 PM indicates perfect tense. Past plus perfect, past perfect. What is the structure? Structure ఎక్కడ ఉంది? ఆ సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా మనం హ్యాడ్ యూజ్ చేయాలి. డూ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ ఏంటి? డూ, డిడ్, డన్. సో యూ హ్యాడ్ డన్ దిస్ వర్క్ ఎస్టర్డే బై 4 PM అని చెప్పి మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని తెలియచేస్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ కంప్లీటెడ్ యాక్షన్ బై సమ్ టైమ్ ఇన్ పాస్ట్. గతములో ఏదో ఒక సమయానికి ముగించబడినటువంటి పని అని చెప్తాం. ఇట్ ఈస్ ఇండికేటెడ్ by using had with past participle of the verb. Now another thing that we are going to learn, simple past versus past perfect. Earlier మనము ఇప్పుడే చెప్పుకున్నాం సింపుల్ పాస్ట్ వర్సెస్ పాస్ట్ కంటిన్యూస్ చెప్పుకున్నాం. ఇప్పుడు సింపుల్ పాస్ట్ వర్సెస్ పాస్ట్ పర్ఫెక్ట్. వైల్ టూ యాక్షన్స్ took place at the same time in past, the previous action must be described in past perfect tense. The latter action must be described in simple past tense. గతములో రెండు పనులు ఒకే సమయానికి జరిగినప్పుడు జరగవలసిన పని కంటే ముందుగానే ఒక పని ముగించబడితే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. వెనుక జరిగినటువంటి పనిని సింపుల్ పాస్ట్లో చెప్పాలి. నేను స్కూల్కి వెళ్ళేటప్పటికే క్లాసులు ప్రారంభించబడ్డాయి. క్లాసులు ప్రారంభించబడ్డాయి అనేది ముందు జరిగిపోయినటువంటి పని. స్కూల్కి వెళ్ళటం అనేది వెనుక జరిగినటువంటి పని. వారు థియేటర్కి వెళ్ళేటప్పటికే షో ప్రారంభించబడింది. షో ప్రారంభించబడింది అనేది ముందుగా జరిగిపోయిన పని. థియేటర్కి వెళ్ళటం అనేది వెనుక జరిగినటువంటి పని. నేను చర్చ్కి వెళ్ళేటప్పటికే ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. సో ప్రేయర్ స్టార్ట్ అవటం అనేది ప్రీవియస్ యాక్షన్, చర్చ్కి వెళ్ళటం అనేది లాటర్ యాక్షన్. ఆ ప్రీవియస్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో తెలియచేయాలి, లాటర్ యాక్షన్ని సింపుల్ పాస్ట్లో తెలియచేయాలి. గతములో రెండు పనులు ఒకే సమయంలో జరిగినప్పుడు
ముందుగా జరిగిపోయినటువంటి పనిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో తెలియచేయాలి, వెనుక జరిగినటువంటి పనిని సింపుల్ పాస్ట్లో తెలియచేయాలి. ఎస్, when I reach the station, the train leave the platform already. Here two actions took place. ఇక్కడ రెండు పనులు జరిగాయి, స్టేషన్కి వెళ్ళటము, ట్రైన్ వెళ్ళిపోవటము. సో ఇందులో ముందుగా జరిగిపోయినటువంటి పని ఇది. వాట్ ఈస్ ద ప్రీవియస్ యాక్షన్? హియర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. వాట్ ఈస్ ద లాటర్ యాక్షన్? రీచ్డ్ ద స్టేషన్. సో ముందుగా జరిగిపోయిన పని ఏదైతే ఉందో దాన్ని past perfect tense లో యూజ్ చేయాలి. We know the structure of the past perfect tense. Had with past participle. Leave, left, left. Had left. Latter action must be described in a simple past tense. When I reached the station, the train had already left the platform. నేను స్టేషన్కి వెళ్ళేటప్పటికే ట్రైన్ ప్లాట్ఫామ్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ థింగ్. సింపుల్ పాస్ట్ వర్సెస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఎర్లియర్ వీ హ్యావ్ డిస్కస్డ్ సింపుల్ పాస్ట్ వర్సెస్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్, 8th one, past perfect continuous. Yes, the definition is given in the sentence. Perfect continuous tense, an action for some time. సో అన్ యాక్షన్ ఫర్ సమ్ టైమ్ ఇన్ పాస్ట్, గతంలో కొంచెం కాలం పాటు జరుగుతూ ఉన్న పని, 1 గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు, గతంలో కొంతకాలం పాటు జరుగుతూ ఉన్న పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం తెలియజేస్తాం. అన్ యాక్షన్ ఫర్ సమ్ టైమ్ ఇన్ పాస్ట్, గతంలో కొంతకాలం పాటు జరుగుతూ ఉండే పని. పర్టికులర్ కీవర్డ్స్ అంటూ ఏమి ఇక్కడ మనము ఉండవు. ఆ సెంటెన్స్ని అర్థం చేసుకోవడం బట్టి అది ఏ టెన్స్లో ఉపయోగించాలనేది మనం క్లియర్గా చెప్పొచ్చు. దేర్ ఈస్ ఎన్ హౌ టు ఐడెంటిఫై పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. హ్యాడ్ విత్, బీన్ విత్, ఇన్ ఫామ్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి. హ్యాడ్ విత్, బీన్ విత్, ఇన్ ఫామ్ అనే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్గా మనం చెప్పొచ్చు. లుక్ ఎట్ ద సెంటెన్స్. మిస్టర్ రావ్ వర్క్ హియర్ ఫ్రమ్ 1990 to 2010. ఎప్పటి నుంచి పనిచేసేవారు ఆయన? 1990, గతంలోనే జరిగిపోయింది. 1990 నుంచి 2010 అంటే 20 years పాటు ఆయన అక్కడ పనిచేశారు. గతంలో 20 సంవత్సరాల పాటు జరిగినటువంటి పని. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్? అన్ యాక్షన్ డ్యూరింగ్ సమ్ టైమ్ ఇన్ పాస్ట్, గతంలో ఎంతో కొంతకాలం జరుగుతూ ఉండే పని. సో ఈ స్ట్రక్చర్ ప్రకారం మనకు కావాల్సింది హ్యాడ్ కావాలి, నెక్స్ట్ బీన్ కావాలి, నెక్స్ట్ వర్క్కి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేస్తాం. హ్యాడ్ బీన్ వర్కింగ్. మిస్టర్ రావ్ హ్యాడ్ బీన్ వర్కింగ్ హియర్ ఫ్రమ్ 1990 to 2010. అతను 20 సంవత్సరాల పాటు అక్కడ పని చేశారు, ఇప్పుడు చేయడం లేదు, గతంలో చేస్తూ ఉండేవారని చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ద స్ట్రక్చర్ ఈజ్ హ్యాడ్ విత్, బీన్ విత్, ఇన్ ఫామ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. సో ఇన్ దిస్ వే 4 tenses of past tense is given. ఈ విధంగా past tenseకి సంబంధించినటువంటి 4 tenses అనేవి ఉంటాయి. Now we are going to learn future tense. Future tense, yes, the main tense is also coordinated with subtenses. ఈ future tense ని కూడా ఈ 4 subtensesతో కోఆర్డినేట్ చేస్తాం. సింపుల్ ఫ్యూచర్, భవిష్యత్తులో జరిగే పని. ఫ్యూచర్ కంటిన్యూస్, భవిష్యత్తులో జరుగుతూ ఉన్న పని. ఫ్యూచర్ పర్ఫెక్ట్, భవిష్యత్తులో ఒక సమయానికి ముగించబడే పని. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, భవిష్యత్తులో కొంతకాలం పాటు జరుగుతూ ఉండే పని అని చెప్పి మనము ఈ విధంగా డెఫినేషన్స్ని చెప్పొచ్చు. లెట్ us discuss future tense in detail. Right? Simple future, yes, an action which will occur in future. Here we are going to know one thing. Future tense is indicated with will or shall. These are modal auxiliaries. Future tense లో తప్పనిసరిగా will లేదా shall ని ఉపయోగించాలి. ఆ రెండు ఉంటేనే, రెండిట్లో ఏదో ఒకటి ఉంటేనే అది ఫ్యూచర్ టెన్స్ అని మనము అర్థం చేసుకోవాలి. వీటిని మోడల్ ఆక్సిలరీస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అన్ యాక్షన్ విచ్ విల్ అకర్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో జరిగే పని అని చెప్పి మనము చెప్పొచ్చు. Yes, the structure of simple future is will or shall. We can use any one of these two. Basically, in questions we use shall, in statements we use will with present tense of verb. Will plus present tense of verb or shall plus present tense of verb. There are some keywords indicating simple future tense. Tomorrow, next
డే, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మినిట్, ఆర్ ద ఫాలోయింగ్ డే, ద ఫాలోయింగ్ వీక్, ద ఫాలోయింగ్ మంత్, ద ఫాలోయింగ్ ఇయర్, ఇన్ దిస్ వే. అండ్ ఇన్ ఫ్యూచర్, ఇలా నెక్స్ట్ లేదా ఫాలోయింగ్తో పాటు ఏదొచ్చినా మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇన్ ఫ్యూచర్ అనేటువంటి కీవర్డ్ కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని తెలియజేస్తుంది. దెర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్, గణేష్ అటెంప్ట్ అన్ ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్. గణేష్ నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తాడు. ఇక్కడ మనము కీవర్డ్ని బట్టి నెక్స్ట్ ఇయర్ అనేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని తెలియజేస్తుంది. సింపుల్ ఫ్యూచర్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? విల్ లేదా షాల్ తీసుకుంటాం. సో ఏదో ఒకటి తీసుకుంటాం. విల్ ఆల్రెడీ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దాంట్లోనే ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ఉంటుంది. సో విల్ విత్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ కాబట్టి విల్ అటెంప్ట్. గణేష్ విల్ అటెంప్ట్ అన్ ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్. ఏ సింపుల్ ఫ్యూచర్ ఈజ్ నథింగ్ బట్ అన్ యాక్షన్ will occur in future. It is indicated with will with present tense of verb or shall with present tense of verb. There are some keywords: tomorrow, next day, next year, next month, next week. In the same way, following year, following month, following day, and in future. ఇలాంటి వాటిని మనం కీవర్డ్స్గా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఇన్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఎస్, కంటిన్యూస్ మీన్స్ అన్ యాక్షన్ విచ్ విల్ బి కంటిన్యూయింగ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని అని చెప్పచ్చు. భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని. అన్ యాక్షన్ విచ్ విల్ బి కంటిన్యూయింగ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని. హౌ టు ఐడెంటిఫై the future continuous tense? we use will or shall. it indicates future tense. తప్పనిసరిగా will or shall ని యూజ్ చేయాలి. with be plus inform. will plus be plus inform or shall plus be plus inform. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించాల్సిన స్ట్రక్చర్ ఏంటంటే విల్తో పాటు బీ ఆర్ ప్లస్ ఇన్ఫామ్ని యూజ్ చేయొచ్చు, లేదా షల్తో పాటు బీ ప్లస్ ఇన్ఫామ్ని మనము యూజ్ చేయాలి. There is an example. Usha watch a movie tomorrow at 4 p.m. Tomorrow indicates future tense. At 4 p.m. indicates particular point of time in future. భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ ఉన్న పని అని తెలియజేస్తుంది. కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయొచ్చు. విల్ విత్ షాల్ ఏదైనా తీసుకోవచ్చు. విల్, నెక్స్ట్ బీ, యాడ్ ఇన్ఫార్మ్ టు వాచ్, watching. Usha will be watching a movie tomorrow at 4 p.m. Yes, future continuous is nothing but an action which will be continuing at some time in future. The structure of future continuous tense is will or shall with be plus inform. Right, next one, future perfect. Right, perfect is nothing but a completed action. Future perfect means a completed action in future. భవిష్యత్తులో ఒక సమయానికి ముగించబడే పని అని చెప్పొచ్చు. An action which will have been completed by some time in future. భవిష్యత్తులో ఒక సమయానికి ముగించబడే పని అని చెప్పి మనం చెప్పొచ్చు. The structure of future perfect is, yes, the future tense is started with will or shall. So have with past participle. Will or shall with have with past participle of the verb. Right, look at this sentence. We finish this task tomorrow by 6 p.m. Tomorrow indicates future tense. By 6 p.m. indicates completed action. Future perfect. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఫ్యూచర్ టెన్స్ అనేది విల్ లేదా షాల్తో ప్రారంభించబడుతుంది. హ్యావ్ అనే దాన్ని తీసుకోవాలి మనము. What is the past participle of this verb? This is past participle. So past participle of this verb is finish, finished, finished. We will have finished this task tomorrow by 6 p.m. Yes, future perfect is nothing but a completed action by some time in future. భవిష్యత్తులో ఏదో ఒక సమయానికి ముగించబడే పని. The structure of future perfect is will with have plus past participle or shall with have plus past participle. Right, next, the last tense of future tense, future perfect continuous tense. Future perfect continuous tense, an action which will occur during some time in future. భవిష్యత్తులో కొంతకాలం పాటు జరుగుతూ ఉండే పని. పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే కొంతకాలం పాటు జరుగుతూ ఉండే పని. సమ్ డ్యూరేషన్, సచ్ డ్యూరేషన్ అనమాట. సో అన్ యాక్షన్ విచ్ విల్ అక్కర్ డ్యూరింగ్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో ఎంతో కొంతకాలం పాటు జరుగుతూ ఉండే పని అని చెప్పి మనం దీన్ని చెప్పచ్చు. ఇట్ ఈస్ ఇండికేటెడ్ విత్
It is identified with will plus have plus been plus ing form or shall plus have plus been plus ing form. రైట్, ఇది మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటుంది. హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్, హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. బట్ ఇక్కడ హ్యావ్ మాత్రమే తీసుకోవాలి. విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్, ఏదో ఒకదాన్ని మనము తీసుకోవచ్చు. లుక్ ఎట్ దిస్ సెంటెన్స్. దే కండక్ట్ మీటింగ్ టుమారో ఫ్రమ్ 10 AM to 12 noon. Tomorrow indicates future tense, but here 10 AM to 12 noon. Here the duration of this work is 2 hours. So whenever such duration is given, we feel it is nothing but ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పలానా సమయం నుంచి పలానా సమయం వరకు అని మనకి ఎప్పుడైతే ఇచ్చారో దాన్ని పర్ఫెక్ట్ కంటిన్యూస్గా భావించుకోవాలి. టుమారో అనేది ఫ్యూచర్ టెన్స్ అని తెలియచేస్తుంది కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని చెప్పొచ్చు. లుక్ ఎట్ ద స్ట్రక్చర్. దే విల్ ఆర్ షెల్, దే షెల్, నెక్స్ట్ హ్యావ్, నెక్స్ట్ బీన్, యాడ్ ఇన్ఫార్మ్ టు కండక్ట్, కండక్టింగ్. They shall have been conducting a meeting tomorrow from 10 AM to 12 noon. Yes, future perfect continuous is nothing but an action which will occur during some time in future. It is identified with will or shall with have plus been plus ing form. ఈ టెన్సెస్ మనకి బాగా రావాలి అంటే డెఫినిషన్స్, స్ట్రక్చర్స్ అనేవి చాలా పర్టికులర్గా మనకు రావాల్సి ఉంటుంది. Please watch this lesson very carefully and don't forget to subscribe my channel. Thank you very much.